బాగుందయ్యా నీ వాచ్ కదా. ఆ అమ్మాయి ఎవరో వీడిని చెయ్యి పట్టి లాగినందుకు వీడికి షాక్ కొట్టినట్టు అయిందంటే నిజంగానే ఆ అమ్మాయి కౌగిలించుకొని ఉంటే వీడికి షార్ట్ సర్క్యూట్ అయి ఉండేది. యంగ్ మ్యాన్, ఇఫ్ యు లవ్ సంబడి ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలి. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకో. కిడ్నాప్ చేసేనా తీసుకురా, దగ్గరుండి మీ పెళ్లి నేను జరిపిస్తా. నిజమా అంకుల్? షూర్. మీరంత ధైర్యం ఇస్తే చాలు అంకుల్. ఇమ్మీడియట్ గా వెళ్ళి ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని ఈ వాచ్ ఆ అమ్మాయి చేతికి కట్టేస్తాను. అప్పుడప్పుడు ఇలా ఏదైనా కట్టడం అలవాటైతేనే కదా తర్వాత తాళి కట్టడం ఈజీ అవుతుంది. డూ ఇట్. ఐ విల్ అంకుల్. హలో, మీరొక్కరు చాలు వీడిని చెడగొట్టడానికి. అంకుల్, మీ సపోర్ట్ నాకుంటే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఎవరిని క్యాచ్ చేయను. కరెక్టేనా ఆంటీ? నువ్వేం చేసినా నా సపోర్ట్ నీకుంటుంది. గో అహెడ్. థ్యాంక్ యూ ఆంటీ. అంకుల్ కంటే మీరు డబుల్ మంచివారు. మా ఇద్దరికి పుట్టబోయే పిల్లలకి మీ పేరు అంకుల్ పేరు పెట్టుకుంటాం, సరేనా? మీరు మాత్రం మాట తప్పకూడదు, లేదంటే నా పరిస్థితి దేవదాస్ అయిపోతుంది. దేవదాస? అవునంకుల్. ఈ కుందేలు వాట్ ఎ వండర్ఫుల్ కామెడీ. అది కామెడీ కాదంకుల్, భయంకరమైన ట్రాజెడీ. ట్రాజెడీయా? అవునంకుల్, ఈ దేవదాసు అడవిలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఏనుగుతో అఫైర్ పెట్టుకున్నాడు. ఇద్దరికి చెప్పలేనంత లవ్ మొదలైంది. మొత్తం మీద ఒక రోజు ఏనుగు లేపుకెళ్లి దాని మెళ్ళలో తాళి కట్టేయాలనుకున్నాడు. ఈ సంగతి ఏనుగు బంధువులకు తెలిసి ఆ ఏనుగుకి గబగబా వేరే పెళ్లి చేశారు. దాంతో వీడు భగ్న ప్రేమికుడై కుళ్ళి కుళ్ళి ఏడ్చి దేవదాస్ అనే పేరు పెట్టుకుని హైవే మీదకొచ్చి ఆత్మహత్య చేసుకోబోయాడు. సేవ్ చేసి తీసుకొచ్చాను. దెబ్బలు తగిలాయి, తలంతా బ్యాండేజ్. భారతి, వీడు గాని కరెక్ట్ గా చెప్పకపోతే వీడిని షూట్ చేసి పారేస్తా. అసలేం జరిగిందిరా? మన ఇంటికి పెళ్లి సామాన్లు తీసుకొస్తున్న లారీ మీద జాని మనుషులు రాళ్ళు విసిరారు. ఐ విల్ షూట్ హిమ్. గన్ తీరా. అయ్యారు ఆగండి, అయ్యారు నా మాట్లాడండి. అయ్యారు జానీ అంటే ఎవరే? ఈ ఊరి వాడే, పెద్ద జులై. పని పాట లేదు వాడికి. మా నందినికి లవ్ లెటర్ రాశాడు. వదలరా, నేను వచ్చినట్టు వాడికి తెలియాలి. వదులు. అప్పటికి వాడికి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాం, అయినా వెంట పడుతూనే ఉన్నాడు. నందినికి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానంటున్నాడు. ఒకవేళ పెళ్లి జరిగితే పెళ్లి కొడుకుని చంపి వాడు జైలుకి వెళ్తాడంట. రే దేవదాసు, ఈ ముసలోడు చూడ్డానికి కూల్ గా ఉన్నాడు గాని కోపం వస్తే సింహం అయిపోతున్నాడు. మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి రోయ్. ఏంటి ఇప్పుడు వచ్చావు? ఏం చేస్తున్నావు? అసలే వానాకాలం అమ్మా, లోపల చలి ఎక్కువైంది, నాకు నిద్ర కరువైంది. ఇది నిద్ర పట్టే వయసు కాదు, కలలు కనే వయసు. తొందరగా లేచిపోరా అని బాడీలో పార్ట్స్ అన్ని తొందర పెడుతున్నాయి. నువ్వు రెడీ అయితే లేచిపోదాం. ఏయ్, అది నేనేదో తమాషా కన్నాను. తమాషాకా? అవును, దయచేసి ఆ విషయం మర్చిపో. ఎలా మర్చిపోతాను? నా దారిని నేను వెళ్తుంటే ఫోన్ చేసి దా దా అన్నావు, వచ్చాను. ఇప్పుడు పొమ్మంటే ఈ వానాకాలంలో నేనేమైపోతాను? ఓ పని చేద్దాం, ఇక్కడ చీర కట్టాను కదా, నీకు లేచిపోవాలనిపించినప్పుడు సినిమా స్టైల్లో ఈ చీర పట్టుకుని జర్రుమ జారుకుంటూ కిందకొచ్చాయి. నేను దేవదాసు కింద కార్లో వెయిట్ చేస్తుంటాం. దేవదాసా? ఒకసారి ట్రైల్ వేద్దామా? ఏ, మా నాన్న సంగతి తెలుసుగా. గ్రేట్ మ్యాన్, ఆర్మీ మ్యాన్. ఆయన నీకు ఫాదరే కాదు, నాకు కాబోయే ఫాదర్ ఇన్ లా కూడా. నువ్వు ఇలా కోతి చేష్టలు చేస్తే ఆయనకి చెప్పేస్తాను. నువ్వు చెప్పేదేంటి? టైం చూసుకొని నేనే చెప్తాను. మీ నాన్నకి మన లవ్ మ్యాటర్ చెప్పేస్తున్నాను. హీ ఈస్ సచ్ ఎ బ్రేవ్ మ్యాన్. ఓహ్, ఆఫ్ కోర్స్. నేనెంతో మందిని అలా నిలబడమని అడిగితే ప్యాంట్లు తడుపుకొని పారిపోయారు. ఇతనొక్కడే మగాళ్ళ నిలబడ్డాడు. హీ ఈస్ ఎ రియల్ మ్యాన్. హీ షుడ్ బి ఇన్ ద ఆర్మీ, యు నో.